హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, అంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలో చెప్పాను కదా! నెక్స్ట్ అయితే ఎగ్జిబిషన్ వీడియో అప్లోడ్ చేశాను అని. సో, ఇదే ఎగ్జిబిషన్ వీడియో. మేమైతే నైట్ 8కో ఏమో ఇంటి నుండి వెళ్ళాము. కొంచెం లేటే అయింది. కాకపోతే 10:30 వరకు అలా ఉన్నాము. కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేశాము. అందరం బైక్‌పై ఒకేసారి వెళ్ళలేం కాబట్టి ఫస్ట్ మమ్మల్నేమో ఆటోకి వెళ్ళమని సెంటర్‌లో డ్రాప్ చేస్తా అని సెంటర్ దాకా వచ్చాడు. కానీ బాగా చీకటయిపోయింది గదా! అక్కడికే. ఆటోలో పంపడం సేఫ్ కాదని పాపం ఎగ్జిబిషన్ దాకా వచ్చి మళ్ళీ ఎగ్జిబిషన్‌లో డ్రాప్ చేసి రివర్స్ ఎళ్లి వర్షం తీసుకొని వచ్చాడు. వాళ్ళు రావడానికి కొంచెం టైం పట్టింది. బయట ఉండి ఏం చేశామని మేమైతే టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. వాళ్ళు వచ్చేంత సేపు యాపిల్ అయితే ఫుల్ ఆడుకుంది. మొత్తం వాళ్ళు వచ్చే వరకే మేము హాఫ్ ఎగ్జిబిషన్ అంతా తిరిగాము. బయట కొనుక్కునేవి, ఇవి చూడాల్సినవి ఇవన్నీ ఉంటే అవి మొత్తం తిరిగేసాము. వాళ్ళు వచ్చిన తర్వాత టోటల్‌గా లోపలికి వెళ్ళాము. ఆపిల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. తనకైతే ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంది. తను అంత హ్యాపీగా ఎంజాయ్ చేయడం అయితే నేనెప్పుడు చూడలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసింది. తనని అలా చూస్తుంటే మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్ళాలనిపించింది. ఖచ్చితంగా ఎగ్జిబిషన్ క్లోజ్ అయ్యేలోపు ఇంకోసారి అయితే వెళ్తాము. సో, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఈసారి థీమ్ అయితే తాజ్‌మహల్ ఇంకా రెడ్ ఫోర్ట్ అన్నమాట. నేను యాక్చువల్‌గా అయితే రియల్‌గా వాయిస్ పెడదాం అనుకున్నాను. కానీ వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్స్ పెట్టారు. నాకు మళ్ళీ కాపీరైట్ వస్తుంది. అసలే మన ఛానల్ మానిటైజేషన్ కాలేదు. ఇంకా కాపీరైట్ వస్తే మన వీడియోలు డిలీట్ చేసుకోవాలి. ఉన్న వాచ్ అవర్స్ కూడా పోతాయి. అందుకే నేనే ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను. యాపిల్ అయితే వీటిని చూసి భయపడుతుంది. అవి రియల్ కాదురా బొమ్మలు అన్నా కూడా భయపడుతుంది. సో, తను అలాంటివి ఎప్పుడు చూడలేదు కదా! కనీసం తను పిక్చర్స్ కూడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం వీటిని అలా చూడడం. అందుకే కొంచెం భయమేసింది. ఇంకా ఇక్కడ చూసిన తర్వాత అయితే తాజ్‌మహల్ పైకి వెళ్తున్నాము. తను తాజ్‌మహల్ పైన చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇదంతా వీడియో వాళ్ళు రాకముందు అంటే వర్షు ఇంకా మా ఆయన రాకముందు షూట్ చేసిన వీడియో. వాళ్ళొచ్చిన తర్వాత మళ్ళా కిందికి వెళ్ళిపోయాం. వాళ్ళు రాకముందే ఇంకా చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత లాస్ట్ ఎండింగ్ టైంలో ఎగ్జిబిషన్ మొత్తం అయిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అనే టైంలో అప్పుడు బాగా ఎంజాయ్ చేసింది. మేము ఎత్తుకుంటామంటే అసలు మా దగ్గర ఉండట్లేదు. తనని ఎత్తుకోవద్దంట. తనే నడుస్తుందంట. కింద పడుతుందంట. ఎంత అల్లరి చేసిందంటే తన అల్లరికి మేము వీడియో కూడా తనని తీయలేదు. తనని పట్టుకోవడానికే సరిపోయింది మాకు. కింద కూర్చోవడం, ఉరకడం, కింద పడుతదేమో అని భయమైంది. అందుకే తను అల్లరి చేసేటప్పుడు వీడియో అయితే నేను ఎక్కువ తీయలేదు. తనతోనే ఉన్నాం కాబట్టి. ఇదైతే టోటల్‌గా తాజ్‌మహల్ పైనుండి ఈ ఎగ్జిబిషన్ వ్యూ అన్నమాట. నాకు కనబడతలేదు మీ స్పీడ్ లేదు. అది ఎక్కలేవు నేనే ఎక్కలేదు. ఎక్కుతావా? బిగ్ బాస్ దాన్ని తీసుకున్నావా? టికెట్ తీసుకున్నావా? మరి ఎక్కి పట్టుకోకండి. టికెట్ చూడు బేటా. జంప్ మెల్ల భయపడ్డావా? దూరం ఆగు బేటా. ఆగమ్మా చాలా ఉండండి. దగ్గర ఆడుకో. ఏమైంది? ఉండు. భయపడ్డా. ఇంకా సాంగ్స్ వస్తుంటే యాపిల్ అయితే ఫుల్ డ్యాన్స్ చేస్తుంది. నాకైతే ఈ సాంగ్స్‌తోని చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకే వీడియో ఎడిటింగ్ కూడా చాలా లేట్ అయింది అండ్ కష్టం కూడా అయింది. ఎక్కడెక్కడ సాంగ్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఈ ఎగ్జిబిషన్‌లో అవి ఉన్నాయి కదా పెద్ద పెద్దవి ఏంటి జాయింట్ వీలు, ఈ
దాన్ని ఏమంటారు, కొలంబస్. వాటి సౌండ్స్ అర్థం కావట్లేదు, లేకపోతే సాంగ్స్ అర్థం కావట్లేదు. ఒకవేళ అవి సాంగ్స్ అయితే మాత్రం కాపీరైట్ వస్తుందని చాలా అబ్జర్వ్ చేసుకుంటూ చేశాను. ఇప్పటికైనా కానీ అంత క్లియర్గా తెలియట్లేదు ఇక్కడ సాంగ్ వస్తుందేమో అని. నేనైతే ఈ బ్రెడ్ చాక్లెట్ని ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎప్పుడు టీవీస్లో ఎక్కడెక్కడో చూడడం, ఒక్కసారి టేస్ట్ చేస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు తిన్నాను, నాకు చూడగానే తినాలి అనుకున్నాను, తిన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఇంత చిన్నగా ఉంది కదా, దాని కాస్ట్ అయితే 30 రూపీస్ అట. కొంచెం పెట్టొచ్చు, కానీ తొందరగా అయిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఒకటా రెండా 80 రూపీస్ అటురా ఒకటి. This is the taste never before ever before. Hi guys, this is ఇంకో అర్థగంట. ఆగురా, ఇది ఉండరా. కాలుతానా? ఏం తింటున్నావు? ఫ్రెంచ్ ఫ్రైసా? బాగుందా చెప్పు, బాగుందా? హ్యాపీ? హాయ్ బేటా. బ్రో ఇటు దింపు. నాన్న ఇటు దింపు. ఇదిగో, అన్నయ్య చూడు, అన్నయ్య చూడు. ఆగవా? ఇక్కడ ఆగు. ఎందుకు ఎక్కినవరా మరి? ఏ చూడు. చాలుదా, చాలు. ఎత్తుకో అలా వదిలే పాలు. మెల్ల ఇడిచిపెట్టు, మెల్ల ఇడిచిపెట్టు. మాకు ఇదే వచ్చింది. 50 రూపాయలు పెట్టి ఆడితే 10 రూపాయల బాక్స్ వచ్చింది. ఇది యాపీ వాడి చేసే బొమ్మలలో వస్తుంది. ఇట్లాను ఆడు అంటాడు, మనకి ఇచ్చాయి. మనకు అత్తలేదు, నీ బలం సరిపోతే. ఒక్కటి వాళ్ళేడు. పా మూసుకొని పోదాంపా. ముద్దా చూడు, ఫిక్స్ రేటా? లేదు. ఇంకోటి పెట్టుకో. ఇట్లా మధ్యలో బ్లాక్ మంచిగా ఉందిరా. పెట్టుకో, పెట్టుకో, తీసుకుందాం. అవి చూడు మమ్మీ, వావ్ సూపర్ ఉంది. సో టైం అయితే 10:30 అవుతుంది. ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా కాసేపు అక్కడ ఉన్నా కానీ మొత్తం లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళడమ్మా వెళ్ళిపోండి అని బయటికి దొబ్బేసేలా ఉన్నారు. అందుకే వాళ్ళు వెళ్ళిపోమనకుందే మేమే వెళ్ళిపోదామని ఇక్కడైతే బాయ్ బాయ్ చెప్తున్నాము. కానీ వెనుక సాంగ్స్ వస్తున్నాయి, నేను ఇప్పుడే వింటున్నాను. అంటే ఇప్పుడే అబ్జర్వ్ చేస్తున్నాను, వెనుక సాంగ్స్ ఉన్నాయి, మళ్ళీ కాపీరైట్ వస్తుంది. అందుకని సో నేనే చెప్తున్నాను అందరికి బాయ్ బాయ్. సో ఇంటికి వెళ్దామంటే యాపిల్ మాత్రం రావట్లేదు. తను ఇంకా ఆడుకుంటుందంట, ఎంజాయ్ చేస్తుందంట. ఇంటికి వచ్చిన తర్వాత కూడా తను మళ్ళీ వెళ్దాం, జంపింగ్ చేద్దాం అంటుంది. తనకేంటో కానీ ఎగ్జిబిషన్లో ఈ జంపింగ్ పిచ్చి బాగా పట్టింది. ఎప్పటికీ జంపింగ్ అంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మంచాలు ఎక్కి, బెడ్ ఎక్కి జంపింగ్ మమ్మీ ఎగ్జిబిషన్ పోదాం, మళ్ళీ పోదాం, కార్ ఎక్కుదాం అంటుంది. తనకి ఎందుకు ఇంతలా గుర్తుండిపోయిందో తెలియదు, కానీ తనకైతే ఎగ్జిబిషన్ చాలా బాగా నచ్చింది. తనకి రావాలని లేకున్నా వెళ్ళక తప్పదు, అందుకే తీసుకెళ్తున్నాము.